అధ్యక్ష, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం లభించాలని, సామాజిక వర్గాలన్నీ ఆర్థిక స్తోమతతో ఆత్మగౌరవంతో జీవించాలని, దీనికోసం తెలంగాణ ప్రజల జీవికను పరిపుష్టం చేయాలని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకు అనుగుణంగా పరిపాలనలో అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తున్నది. నేడు రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం సంక్షేమ రంగానికి కేటాయించింది. మా ప్రభుత్వం పేదల పక్షం వహించిందని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అందుకే అడుగడుగునా ప్రభుత్వానికి అండదండగా నిలుస్తున్నారు. రాజకీయ పార్టీలు చాలా వరకు మేనిఫెస్టోలో ఉన్న నిర్ణయాల అమలుకే పరిమితం అవుతాయి. కానీ మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రస్తావించకపోయినా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైనా దృష్టి వచ్చిందే తడవుగా వెంటనే వాటి పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకుంటున్నది. మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆసరా పేరుతో పెద్ద ఎత్తున పెన్షన్లు అందజేస్తున్నాం. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో స్త్రీలు బీడీలు చుట్టి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఎంత శ్రమించినా వారు తమ జీవనావసరాలకు తగినంత ఆదాయం పొందలేకపోతున్నారు. వారి కష్టాలను గమనించిన ప్రభుత్వం బీడీ కార్మికులకు నెల నెల 1000 రూపాయల జీవన భృతిని ప్రకటించింది. గతంలో ఉద్యమాలు చేసినా మాకు న్యాయం దక్కలేదు. కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం మేము అడగకముందే మాకు న్యాయం చేసిందని బీడీ కార్మికులంతా ఎంతో సంతోషపడుతున్నారు. పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చు కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధలను సానుభూతితో అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో వేలాది కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి కోసం 51,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించిందని సభకు తెలియజేస్తా ఉన్నాను. పై 2 పథకాల మాదిరిగానే మేనిఫెస్టోలో ప్రస్తావించకున్నా నేడు మరో మానవీయ నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరమనే విషయం గత కొంతకాలంగా మా దృష్టికి వస్తున్నది. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకొని సాధ్యాసాధ్యాలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. రాష్ట్రంలో దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఒంటరి స్త్రీలు ఉండవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. పేదరికం పురుషుల కన్నా మహిళలను మరింత వేధిస్తుంది కనుక నిస్సహాయులైన ఒంటరి స్త్రీలకు నెలా 1000 రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని, వారికి జీవన భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నాం. వచ్చే మార్చి మాసంలో ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇందుకోసం నిధులు కేటాయిస్తాం. ఒంటరి స్త్రీలకు ప్రతి నెల 1000 రూపాయలు జీవన భృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుంది. కనుక జిల్లా కలెక్టర్లందరూ వెంటనే పూనుకుని ఒంటరి స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒంటరి స్త్రీలంతా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ్యులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి అసలైన ఒంటరి స్త్రీలకు మాత్రమే సహాయం అందే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి పేర్ల నమోదు కార్యక్రమం బాధ్యతను గౌరవ శాసనసభ్యులు కూడా స్వీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని ఈ సభ ముక్తకంఠంతో స్వాగతిస్తుందని ఆశిస్తున్నాను.